మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 70% సబ్సిడీ పైన ఎలక్ట్రికల్ ఆటోలను, ఈ ఎలక్ట్రికల్ ఆటోలలో ప్యాసింజర్ ఆటోలను మరియు గూడ్స్ ఆటోలను అందించడం అనేది జరుగుతుంది. 90% సబ్సిడీ తోటి ఎలక్ట్రికల్ స్కూటర్లను అందించడం అనేది జరుగుతుంది. ఎవరికి ఈ 70% సబ్సిడీ తోటి ఆటోలను అందించడం అనేది జరుగుతుంది, ఎవరికి 90% సబ్సిడీ తోటి ఎలక్ట్రికల్ స్కూటర్లను అందించడం జరుగుతుంది, వీటిని పొందాలి అంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, అర్హతలు ఏంటి, వయసు ఎంత ఉండాలి, దరఖాస్తు సమయంలో సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ యువకులకు ఇక్కడ జీవనోపాధి కొరకు ఈ ఎలక్ట్రికల్ ఆటోలను, ప్యాసింజర్ ఆటోలను, గూడ్స్ ఆటోలను అందించడం అనేది జరుగుతుంది. మరియు ఈ స్కూటర్లను అందించడం అనేది జరుగుతుంది. ఈ ఎలక్ట్రికల్ ఆటోలను 70% సబ్సిడీ తోటి అందించడం జరుగుతుంది. ఈ స్కూటర్లను 90% సబ్సిడీ తోటి అందించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆటోల విలువ 3 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ 3 లక్షల రూపాయలలో 70% సబ్సిడీ అంటే 2,10,000 రూపాయల సబ్సిడీ అనేది ఉంటుంది. 90,000ను బ్యాంకు రుణంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఈ స్కూటర్లలో 1,00,000 రూపాయల విలువ చేసే ఈ స్కూటర్లను ఇక్కడ 90% సబ్సిడీ తోటి అంటే 90,000ను సబ్సిడీ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. 10,000ను బ్యాంకు రుణంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది అని ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈ తేదీని ఏప్రిల్ 2వ తేదీ వరకు పొడిగించడం అనేది జరిగింది. దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏంటి అంటే ఇక్కడ మీ యొక్క సంవత్సర ఆదాయము గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము 1,50,000 లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము 2 లక్షల లోపు ఆదాయాన్ని కలిగి ఉండాలి. ఇక వయసు ఎంత ఉండాలి అంటే 21 సంవత్సరాలు నిండి మీరు 50 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. 50 సంవత్సరాలు దాటినట్టయితే మీ దరఖాస్తులు స్వీకరించడం అనేది జరగదు. అయితే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి వీటికి అంటే ఇక్కడ ఆన్లైన్లో OBMMS వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి ఈ అప్లికేషన్లను స్వీకరించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మీరు OBMMS లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తు సమయంలో మీరు సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డును సబ్మిట్ చేయవలసి ఉంటుంది, రేషన్ కార్డును సబ్మిట్ చేయవలసి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది, ఒక ఫోటోను మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ వికలాంగులు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి సంబంధించినటువంటి సదరం ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏప్రిల్ 2వ తేదీ లోపు మీ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి ఈ సబ్సిడీ ఆటోల కోసము, సబ్సిడీ స్కూటర్ల కోసము మీరు దరఖాస్తు చేసుకోండి. ఇక మీకు నెక్స్ట్ వీడియోలో ఈ ఎలక్ట్రికల్ ఆటోలు మరియు ఈ స్కూటర్లను ఏ జిల్లాకు ప్రభుత్వం ఎన్ని అందిస్తుంది, మీ జిల్లాకు ఎన్ని వచ్చాయి అన్న పూర్తి వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ వివరాలు మీకు తెలియాలి అంటే ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు అంతర్నేత్రను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.